హాయ్ అండి అందరికీ. మొన్న ఊరికాడ ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. చెమటకు చూడండి నా మొఖం ఎలా అయిపోయిందో. పైనేమో రేకులు, గాలి లేదు, ఎండేమో ఫుల్ ఉన్నింది. ఆ ఇల్లు క్లీన్ చేస్తుంటే రకరకాల వస్తువులు బయటపడుతున్నాయి అనమాట. ఇదైతే తాడేసేది, తలుగులేస్తారు కదా, అంటే గేదెలకి, ఆవులకి తలుగులు, అది అనమాట అది. పాతకాలపు వస్తువులన్నీ బయటపడతా ఉన్నాయి క్లీనింగ్లో. ఇదేంటో తెలుసా? కవ్వము. 2 కవ్వాలున్నాయన్నమాట. చూడండి బాగా పాడైపోయినాయి అంటే బూజు పట్టిపోయినాయి అనమాట. అసలు అక్కడ పెట్టిర్రు గానీ దాన్ని కిందకి దించలేదు. ఇంతకీ నాకు ఒక డౌటు. 2 కవ్వాలు ఒకే చోట ఉంటే గొడవలవుతాయంట. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అన్నది కామెంట్ చేయండి. ఈ విషయం అయితే నాకు తెలీదు. ఈ కవ్వ ఇదివరకు అంటే చాలా చాలా లీటర్లు పాలుండేవి. మజ్జిగ జిలికి ఎన్న తీసేవాళ్ళనమాట. ఇలా చిలుకుతారు. మీలో ఎంతమందికి తెలుసు ఈ కవ్వాల గురించి? ఇంతకీ మీ ఇంట్లో ఇలాంటి కవ్వాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇంతకీ 2 కవ్వాలు ఒక దిక్కు ఉండొచ్చా, ఉండకూడదా?